హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా మంచి ఒక ఫైనాన్షియల్ స్కీమ్ అయితే మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. అందరూ కూడా వీడియో చివరి వరకు అయితే చూడండి. ఒక బెస్ట్ సేవింగ్ స్కీమ్, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనకు చాలా ఎక్కువ ప్రాఫిట్ వచ్చే విధంగా అయితే ఈ స్కీమ్ అయితే ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్ చక్కగా వినియోగించుకొని మంచి రిటర్న్స్ అయితే మీరు పొందవచ్చు. చాలా యూజ్ఫుల్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సాధారణంగా ప్రతి ఒక్కరికి తన ఎర్నింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఒక పెన్షన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈ యొక్క పెన్షన్ ప్లాన్ అనేది ఓన్లీ ఎంప్లాయీస్ అంటే జాబ్ హోల్డర్స్కు మాత్రమే పరిమితం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక 60 ఇయర్స్ తర్వాత ఒక మంచి పెన్షన్ పొందాలని ఎవరైతే ఆశిస్తూ ఉంటారో వాళ్ళకి ఇదొక బెస్ట్ స్కీమ్ ఫ్రెండ్స్. చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా 60 ఇయర్స్ తర్వాత అందరికీ గవర్నమెంట్ సాధారణంగా ఏజ్డ్ పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది. కానీ అది కాకుండా అదనంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక 5,000 పెన్షన్ పొందడానికి మనం ఏ విధంగా ప్రయత్నం చేయాలి అన్నదే ఈ యొక్క వీడియో ఫ్రెండ్స్. అదేంటంటే అటల్ పెన్షన్ యోజన అనే ఒక స్కీమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా మంచి స్కీమ్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఈ స్కీము. ప్రతి ఒక్కరూ కూడా తమ ఏజ్ వృద్ధాప్య దశలో ఒక మంచి పెన్షన్ తీసుకుని ఒక మంచి లైఫ్ని లీడ్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అయితే ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. దీనికి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 ఇయర్స్ మధ్యలో ఎవరైనా కూడా ఈ యొక్క స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 1000 నుంచి 5,000 వరకు పెన్షన్ మనకు ఎంతైనా మనకు కావాలి. 1000 లేక 2000, 3000, 4000, 5000 ఇట్లా దీన్ని ఎంత పెన్షన్ కావాలి మనకి అని మనం ముందే నిర్ధారించుకోవాలి ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా మన బ్యాంకులో అటల్ పెన్షన్ యోజన అనే స్కీమ్లో అయితే మనం నేమ్ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఏజ్ లిమిట్ 18 to 40 ఇయర్స్. 40 అబవ్ అయితే ఈ యొక్క స్కీమ్లో ఎన్రోల్ చేసుకునే అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే స్కీమ్లో అయితే అవకాశం ఉంటుంది. సో మనం ఎలా అప్లై చేయాలి అంటే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మనం ఏ బ్యాంకులో అయితే మనకు అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకుల యొక్క అప్లికేషన్ అయితే ఫామ్ ఇస్తారు. ఏపీవై అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఆ ఫామ్ ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే మనకు అటల్ పెన్షన్ యోజనలో మన నేమ్ అయితే ఎన్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఆటో డెబిట్ ఎవ్రీ మంత్ ఒక కంట్రిబ్యూషన్ ప్రీమియం అయితే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇది ఏజ్ లిమిట్ 18 నుంచి 40 ఏజ్ వరకు అయితే మనం ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. కానీ లీస్ట్ 18 ఏజ్లో అయితే ఇది చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. ఎవ్రీ మంత్ ఓన్లీ 210 రూపీస్తో మాత్రమే ఇక స్కీమ్లో ఎన్రోల్ చేయొచ్చు. ఆ విధంగా 40 ఇయర్స్ వాళ్ళు 210 రూపీస్ ఎవ్రీ మంత్ 40 రూపీస్ అయితే వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత 19, 20 అంటే ఇట్లా ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. 210, 228, 248. ఓన్లీ ఇది 5,000కి మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్. నేను 5,000 పెన్షన్ కావాలి అంటే ఈ యొక్క అమౌంట్. అట్లే ఫైనల్గా 40 ఏజ్ లిమిట్ ఎవరైతే ఉంటున్న వాళ్ళు ఇయర్లీ 1,400 అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి అనివార్య పరిస్థితుల్లో ఏదైనా మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఈ యొక్క స్కీమ్ అయితే విరమించుకొని మీ డబ్బులు అయితే మీరు పొందవచ్చు. లేకపోతే ఆ యొక్క మీరు పే చేసిన అమౌంట్ ఆధారంగా లోన్ కూడా పొందడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా తక్కువ అమౌంట్తో ఒక బెస్ట్ 5,000 స్కీమ్ పెన్షన్ పొందడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఏపీవై
అటల్ పెన్షన్ యోజనతో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే 25 ఇయర్స్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లిటిల్ అమౌంట్ 20 ఇయర్స్ అయితే 248, 22 అయితే 292, 25 అయితే 376. ఇట్లా ఏజ్ పెరిగే కొద్దీ యొక్క అమౌంట్ అనేది కంట్రిబ్యూషన్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఆటో డెబిట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ప్రతి మంత్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఎన్రోల్ చేసుకున్న తర్వాత ప్రతి నెల ఆటో డెబిట్ అవుతుంది. చాలా తక్కువ అమౌంట్తో మనం ఒక నియర్లీ చాలా ఒక 15 to 20 lakhs రిటర్న్స్ అయితే మనం పొందవచ్చు. ఏ విధంగా అంటే 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ కంట్రిబ్యూషన్ అయితే మనం కట్టడం ఆపేస్తాం ఫ్రెండ్స్. తర్వాత ఆ 5,000 ఆ వ్యక్తి ఎవరైతే ఆ పిఎం ప్రధానమంత్రి పెన్షన్ యోజన అటల్ పెన్షన్ యోజనలో ఎన్రోల్ చేసుకుంటామో లైఫ్ లాంగ్ వాళ్ళకి 5,000 పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ అకౌంట్ హోల్డర్ మరణిస్తే తిరిగి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే హస్బెండ్ అయితే హస్బెండ్, లేదా హస్బెండ్ ఎన్రోల్ చేసుకుంటే వైఫ్కి అంటే తిరిగి ఆ లైఫ్ పార్ట్నర్కి కూడా కంటిన్యూగా లైఫ్ లాంగ్ అయితే పెన్షన్ రావడం జరుగుతుంది. ఇద్దరికైతే పెన్షన్ వస్తుంది. ఒకరు మరణించిన తర్వాత ఇంకో పర్సన్కి కూడా వాళ్ళ భార్యకి లేక భర్తకి అయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. సో చివరిగా ఇద్దరికి డెత్ ఏదైనా జరిగినప్పుడు నామినీకి అంటే వాళ్ళ పిల్లలకి 8,50,000 అయితే మళ్ళీ బల్క్ అమౌంట్ అయితే ఆ నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం చాలా 1,00,000 నుంచి 2,50,000 వరకు మాత్రమే మనం పే చేస్తాము. మనకు రిటర్న్స్ అయితే దాదాపుగా 15 to 20 lakhs అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా యూజ్ఫుల్ స్కీమ్ ఇది. ఒక్కరూ కూడా ఎవరైతే 40 years బిలో ఉంటారో ఎన్రోల్ చేయించుకోండి. మీకు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కాకుండా ఇది అదనంగా ఒక 5,000 అయితే పెన్షన్ అయితే రావడానికి అయితే చాలా అవకాశం ఉంది. ఇది ఓన్లీ మనం సొంతంగా మన అకౌంట్లో మనం ఎన్రోల్ చేసుకొని మనం చేసుకునే పెన్షన్ ఇది ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఏపీవై అటల్ పెన్షన్ యోజన వృద్ధాప్య దశలో ఒక 5,000 పెన్షన్ అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇక అటల్ పెన్షన్ యోజన గురించి. ఇక టాపిక్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఛానల్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మ గైడెన్స్ ఛానల్ యూట్యూబ్లో సెర్చ్ బార్లో సెర్చ్ చేసిన మనకి ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా నా ఛానల్కి గ్రోత్కి అయితే మీరు హెల్ప్ చేస్తారనేది ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.